హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ అని ఎందుకు చెప్తున్నాను అనంటే, చాలా మందికి నాకెందుకో తన్ని చూస్తే ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు అని అనిపిస్తుంది. అంటే నార్మల్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ చేస్తుంటే సిటీలో మట్టుకి రీల్స్ చేస్తే ఓకే ఆ అమ్మాయి ఎవరో అని వదిలేస్తారు. కాకపోతే ఒక విలేజ్ లో ఉండి ఒక టౌన్ లో ఉండి రీల్స్ చేస్తుంటే ఆ అమ్మాయి రీల్స్ చేస్తుంది ఇది అది అనుకుంటూ కొంచెం నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, పాజిటివ్ కామెంట్స్ కూడా ఉంటాయి. బట్ ఆ నెగిటివ్ ని తీసుకోవడం చాలా కష్టం ఆ విలేజ్ ఏరియాస్లలో, ఎందుకంటే రూరల్ ఏరియాస్ లో. సో అక్కడ నుండి ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచింది అని అనిపిస్తుంది నాకు. సో తను ఎవరో కాదు, పిట్టల రమ్య. హాయ్ రమ్య గారు, హౌ ఆర్ యూ? హాయ్, నమస్తే, బాగున్నారా? బాగున్నా. ఓకే, మీ రీల్స్ చూస్తుంటే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను అనుకోవచ్చు మీ రీల్స్ చూసి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది అండ్ రీల్స్ ఎలా స్టార్ట్ చేశారు మీరు? రీల్స్ అదే ఫన్నీగా ఖాళీగా ఉన్నాం అని చెప్పేసి స్టార్ట్ చేసినాం. అవునా? అటు నుంచి అటు ఇక అనుకోకుండా స్టెప్లు అడిగేసాం. మీ రీల్స్ లో నాకు బాగా నచ్చిన రీల్స్ ఏంటంటే, అంటే ఇప్పుడు కాదు, నేను అంతకుముందు చూసినప్పుడు కూడా మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని ఇప్పటి నుండి చెప్పండి అని ఒకటి ఉంది కదా, సంథింగ్ 11 మిలియన్ అలా వెళ్ళింది అనుకుంటా వీడియో. ఓకే ఓకే, గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అడిగితే అని చెప్పు అంటే అది నేను బాగా అనిపించింది నాకు. ఒకప్పుడు అంటే ఇంత మీరు ఫేమ్ రాకముందు స్టార్టింగ్ లో అనుకుంటా అది. సో అప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. సో దాన్ని ఎలా ట్రోలింగ్ కూడా అయింది కదా, చాలా ట్రోల్ అయింది అది. ఓకే, చాలా అంటే చాలా. ఆ ట్రోలింగ్స్ లోనే చూసాను అనుకుంటా నేను, మీ ఐడి నుండి కాకుండా. ఓకే, సో ఏం చదువుకున్నారు మీరు? 10th. అవునా? మ్యారేజ్ అయిందా మీకు? ఇంటర్ లోనే అయిపోయింది మ్యారేజ్. ఓ, నేను మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటున్నాను మీకు. లేదు లేదు, మ్యారేజ్ అయింది. అవునా? ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి? ఇప్పుడు దగ్గర దగ్గర వచ్చింది 10 దగ్గర వచ్చింది. ఓకే, మీ చిన్నప్పుడు ఎలా ఉండేది మీ లైఫ్ స్టైల్, స్కూలింగ్ కానీ అదంతా? బాగుంది. ఎంజాయ్ చేశారా? ప్రతి ఒక్క మూమెంట్ అయితే ఎంజాయ్ అయితే చేసిన. ఓకే, బాధపడ్డప్పుడు బాధపడ్డా, ఎంజాయ్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేసిన. ఓకే, అంటే స్కూల్లో ఇమిటేట్ చేయడం కానీ అలా ఏమైనా చేసేవారా? కామెంట్స్ చేయడము అవి ఉండకుండా ఎట్లా ఉంటది, స్కూల్ అంటేనే అదే కదా. ఎక్కిరియడము, తిట్టుకోవడం, కొట్టుకోవడం, వాళ్ళని వీళ్ళని ఇరికియడము. మాకు చదవడం పక్కన పెడితే చదువు తప్ప అన్ని చేసేటోళ్ళం. ఓ, మా ఫ్రెండ్స్ తో సహా. ఓకే, అయితే బాగా ఎంజాయ్ చేశారు స్కూల్ లైఫ్. స్కూల్ లైఫ్ అయితే ఎంజాయ్ చేసిన. ఓకే, మరి ఎందుకు ఇంటర్ డిగ్రీ అలా చేయలేదు? ఇది చేయాలనిపించదు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలనిపించింది. సో చదివితే ఎందుకు పెళ్లి చేయరు కదా అని చెప్పేసి, అంటే నేను మా బావని చదువుకుంటే పెళ్లి చేయరని ఎవరు చెప్పారు మీకు? మా అక్కకు 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చదివింది. మా అక్కకి ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. సో వెంటనే పెళ్లి చేసిండ్రు. సో నాకు కూడా 10th అయిపోయిన తర్వాత నేను కూడా ఇంటర్ చేసేసి ఇంట్రెస్ట్ లేదని చెప్పి నాకు కూడా మ్యారేజ్ చేస్తారు. అంటే మ్యారేజ్ అని కాదు, చదవడం ఇంట్రెస్ట్ లేక అదొక వంక తప్పించి అదేం లేదు. అవునా? ఎందుకు చదవంటే, అంటే చదువుకుంటే నేను అదవచ్చు ఇదవచ్చు అని అట్లా థాట్ ఏం ఉండబోయేది. నచ్చలేదు అంటే దాని దగ్గర కూడా పోబుద్ది కాదు మాకు. నచ్చలేదు అంతే, అయ్యో అదంతా ఎట్లనో అనిపించేది, అంతే, నచ్చలేదు. ఓకే, స్కూల్లో అంటే 10th క్లాస్ వరకు ఓకేనా? అంటే స్టడీ అదంతా బాగానే చదివేవారా? చెప్పినా కదా, ఇంట్రెస్ట్ లేకుండా పోతే బంకులు కొట్టి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా పోయి ఉన్న రోజులు ఉండేటి మాకు. అవునా? స్కూల్ కాదా స్కూల్లో అనేవాళ్ళం, ఇంట్లో ఏదో ఒక వంక పెట్టేవాళ్ళం ఎక్కువ సార్ వాళ్ళు. ఇంట్లో కూడా అంత పట్టించుకునే వాళ్ళు కాదేమో. అబ్బా అంతలేదు, మా డాడీ పొద్దున్నే లేపి అమ్మ చదువు అని చెప్పి 4 గంటలు లేపి ఆ బెడ్షీట్ ఇచ్చి మరీ కూర్చోబెట్టేవాడు. అంటే ఇట్లా మామూలు చలికాలం అయితే చదువుకునేవారు. దుప్పటి కప్పుకొని పడుకునేవాడిని. మీకు దుప్పటి కప్పుకొని పడుకునేవాడిని. మా డాడీ ఊసి బిడ్డ చదువుతాది కావచ్చు అయ్యో అని ఇట్లా ఊగుకుంటూ ఉండేవాడిని. మా డాడీ చదువుకుంటాను అనుకునేటోడు. తర్వాత బంగారు తల్లి అని ఓపెన్ చేసేసరికి మంచిగా పడుకొని ఉండేదాన్ని. ఓ, 10th క్లాస్ లో నైట్ క్లాసెస్ అలా ఉండేవా మీకు? ఉండేవి. అప్పుడు నిద్రపోయేవారా, చదువుకునేవారా? లేదు, పోయి మనం ఉంటాయి కదా సమోసాలు, కచోడి, అవి తినడానికి మాత్రమే నెక్స్ట్ క్లాస్ లో పోయేది. ఓ, ఫ్రెండ్స్ తోటి, నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా. ఓకే, అంటే చదువులో ఎంత ఎంజాయ్ చేశారో మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. చాలా ఎంజాయ్ చేశారు అయితే. అది
అది అదృష్టం అని అనుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో కూడా ఎంజాయ్ చేయడం అంటే ఎవరికైనా భయం ఉంటది. పేరెంట్స్ ఏమంటారో, టీచర్స్ ఏమంటారో చాలా భయం. ఏమో నా పేరెంట్స్ నేను చెప్తే అదే చెప్తాడు, అది చెప్తారు, మంచి అయితే చెప్తారు. ఇష్టం లేదంటే మా అమ్మ వాళ్ళు వదిలేస్తారు. అంటే వదిలేస్తానంటే వదిలేయడం కాదు, నీ నచ్చింది నువ్వు చెయ్యి, అది మళ్ళీ మేము చెయ్యలేదు ఇప్పుడు చదివిపిస్తాను, నువ్వు ఎక్కడికైనా చదువుకో, నువ్వు ఎంత చదువుకుంటావో అంత చదివిస్తా, కానీ రేపటి రోజున నువ్వు నన్ను చదివిపోయాలన్న మాట మాత్రం మా నాన్న వద్దు. ఓకే. మా డాడైతే అసలు నీ ఇష్టం బిడ్డ, నువ్వు ఏదంటే అది, నా చుట్టూ ఇట్లా తిరుగుతాడు మా డాడంతే. ఓకే. ఏదంటే అది. అయితే బాగా సపోర్ట్ చేస్తారు పేరెంట్స్. సపోర్ట్. ఓకే.